విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నేడు పలు సమావేశాలు కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు సుస్థిర అభివృద్ధికి ఇండియా యూరప్ సహకారం అభివృద్ధిలో భాగస్వామ్యం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం డ్రైవింగ్ చేంజ్ యాక్సిలరేటింగ్ ది గ్రీన్ షిఫ్ట్ సెషన్ లో పాల్గొనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలకి వైజాగ్ ఎకనామిక్ రీజియన్ రిపోర్ట్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నేడు పలు సమావేశాలు కార్యక్రమంలో పాల్గొనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. విశాఖ కేంద్రంగా సిఐఐ భాగస్వామ్య సదస్సు అంగరంగ వైభవంగా చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ముఖ్యంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో ఒక మహానగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రపంచ స్థాయిలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరం విశాఖ మహానగరం కాబట్టి విశాఖలో సిఐఐ సదస్సులు, పెట్టుబడులు భాగస్వామ్య సదస్సులు పెట్టడం ద్వారా వివిధ పరిశ్రమలు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, అందరికీ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు ఇస్తాము అనేది తెలియజేయాలి. కాబట్టి దీన్ని ఒక వారధిగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సిఐఐ భాగస్వామ్య సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. 44,000 కోట్ల పెట్టుబడులు సంబంధించినటువంటి 41 అవగాహన ఒప్పందాలు చేసుకోవడానికి ఈ 2 రోజుల పాటు జరగనున్నటువంటి 14-15 సిఐఐ భాగస్వామ్య సదస్సుకు కీలకమైన వ్యక్తులతో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో పాటు పరిశ్రమలకు సంబంధించినటువంటి అధినేతలు, సిఇఓలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పురపాలక మంత్రి నారాయణ సమక్షంలో 33 ఒప్పందాలు జరగటానికి కూడా సిద్ధం చేశారు. పర్యాటకం, ఆరోగ్యం, మీడియా సిటీ రంగాల్లో పెట్టుబడులు, క్రీడలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, నాలెడ్జ్ సిటీతో సహా పలు రంగాల్లో పెట్టుబడులు, మలేషియా, సింగపూర్, జర్మనీ వాటికి సంబంధించినటువంటి 84 మంది ప్రతినిధులు, కీలకమైన ప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే ఉద్దేశంతో విశాఖలో ఉన్నటువంటి ప్రధాన కూడలన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆర్కే బీచ్ నుంచి అటు భీమిలి వరకు కూడా బీచ్ రోడ్డు మొత్తాన్ని కూడా సర్వాంగ సుందరంగా బ్యూటేషన్ చేయడం జరిగింది. విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా విశాఖ బ్రాండ్ ఇమేజ్ తెలిసే విధంగా, ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మొత్తం 33 ఒప్పందాలు చేసి రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా గతంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏ విధంగా అయితే జరిగిందో దానికి మించి ఈసారి జరుగుతున్నటువంటి సదస్సును ఒక బ్రాండ్ తెచ్చే విధంగా విశాఖ మహానగరానికి అయితే సిద్ధం చేశారు. ఇప్పటికే పలు కీలకమైన కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఉన్నటువంటి హోటల్స్ మొత్తం కూడా ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నింటిని కూడా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హోటల్కి తీసుకెళ్తాం, హోటల్ నుంచి ఇక్కడ సదస్సు జరిగే ప్రాంతానికి తీసుకురావడానికి కూడా ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా విశాఖ బ్రాండ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు విశాఖకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో సీఎంతో ఆయనకి అల్పాహార విందు ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 8:55 గంటలకు సిఐఐ సదస్సులో ఉపరాష్ట్రపతి పాల్గొని కార్యక్రమాన్ని కూడా
ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.